హలో సార్ ఉండండి సార్. ఒక 4 వేయండి ఉన్నాడు సార్. ఒక 4 వేయండి. జై జగన్. నమస్కారాలు. ఈరోజు కూతురపట్టు నియోజకవర్గం కౌనంపల్లి మండలం తెల్లగొండపల్లి పంచాయతీ నందు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన రమేష్ నాయుడు గారు, అలాగే ఉమాపతి నాయుడు, బాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి, జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పరిపాలన నచ్చి అన్న అడుగుజాడలో నడవాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మంచి పరిపాలనని ప్రజలు ఆస్వాదించారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టే ఈరోజు కంచుకోటలైనటువంటి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలైనటువంటి ఇటువంటి గ్రామాలంతా కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలుగా వాళ్ళకున్నటువంటి అనుచరులతో ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ స్థానికంగా అన్న చాలా బలమైనటువంటి నాయకత్వం కలిగిన వ్యక్తి. ఈరోజు రమేష్ నాయుడు లాంటి వ్యక్తి మా పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా పార్టీ మరింత పటిష్టమైంది. తవనంపల్లిలో ఈరోజు మేము అత్యధికమైనటువంటి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తవనంపల్లిలో ఫ్యాన్ స్పీడ్కి ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫ్యాన్ గాలికి ఎక్కడికక్కడ కకావికలం అయిపోతున్నారు ఈరోజు ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చూద్దామా అని వేచి ఉండే పరిస్థితిలో ఈరోజు జనాలు కనిపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా, ప్రజలు హ్యాపీగా పార్టీని ఇంకా బలం చేసే విధంగా ఈరోజు అందరూ కూడా రావడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీలో జరిగినటువంటి రమేష్ నాయుడు గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆయనకు మంచి గుర్తింపు ఉంటుంది. ఆయన ద్వారా ఈ తెల్లగొండపల్లిలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా చేసి చూస్తామని చెప్పి కూడా మీడియా సాక్షిగా తెలుపుతూ, ఈయన అన్నకి మంచి గుర్తింపు ఉంటుంది. మంచి అన్న యొక్క నాయకత్వాన్ని ఖచ్చితంగా మేము, అన్న సేవల్ని పార్టీకి ఖచ్చితంగా మేము మరింతగా వినియోగించుకొని ఈ యొక్క పరిసరాల్లో ఇంకా కూడా పార్టీకి అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్న ద్వారా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, జై జగన్. తెల్లగొండపల్లి గ్రామం. నేను దాదాపు అంటే 20 సంవత్సరాలుగా మాది తెలుగుదేశం కంచుకోట. మేము తెలుగుదేశం వాళ్ళ వార్డు మెంబర్గా ఉన్నాము. ఎన్నో కార్యక్రమాల్లో మా గవర్నమెంట్ లేకున్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో మాకు ఎంతో ఇదిగా చేసినారు. దీనికి గాను మన నవరత్నాలు జగనన్న ఖచ్చితంగా నేను ఇది చేయగలుగుతాను మోసం లేకుండా చెప్పినాడు. కాబట్టి ఈరోజు మేమందరూ నమ్మి, మా ఊర్లో జనాలు అందరూ నమ్మి, మా ఊర్లో అందరూ మన సునీల్ అన్న సమక్షంలో ఈరోజు చేరినాము. మన పార్టీ బలోపేతానికి కంపల్సరీ కృషి చేస్తాము. పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. ఓటయ్యి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఓటయ్యి. ఏమైనా నేను ఉంటాను కూర్చో, ఎవడు కానీ వాళ్ళ ఊళ్ళు వాళ్ళు వేసుకున్నా ఏమి భయం లేదు. ఉంటాను, అది జరగదు.
తెల్లగొండ పంచాయతీ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి రమేష్ నాయుడు, బాబు నాయుడు, ఉమాపతి నాయుడు వాళ్ళ అనుచరులు సుమారు 50 నుంచి 75 మంది మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన సందర్భంగా మన ఎమ్మెల్యే గారు సునీల్ గారు వచ్చి జాయిన్ చేసుకోవడం మనకి జరిగింది. దానికి వాళ్ళు అన్ని విధాలు మన పార్టీ అందరూ కూడా అండగా ఉంటామనేసి తెలియజేస్తూ వాళ్ళు మన ఫ్యామిలీకి వచ్చిన మన ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరికీ ట్రీట్ చేస్తూ ఈ పంచాయతీలో మెజారిటీ చూపించాలనేసి తెల్లగొండపల్లి కంచుకోట టీడీపీగా ఉండింది. ఇప్పుడు ఆ టీడీపీ కంచుకోటని బద్దలు కొడుతూ మన పార్టీలకి వైసీపీ కంచుకోటగా మార్చమని చెప్పేసి మన రమేష్ నాయుడిని అంత ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. మన మండలంలో ఈ తెల్లగొండపల్లి స్టార్ట్ అయ్యి సర్కిల్ వరకు మన మెజారిటీ దగ్గర 10,000 మెజారిటీ